తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పత్తికొండ అనగానే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లు ఒక ఫ్యాక్షన్ ఇక్కడ ఎన్ని ఉంటాయండి ఫ్యాక్షన్ విలేజ్లు అప్పుడులాగా ఉందా మార్పు వచ్చిందా? సో పత్తికొండ కూడా నేను ఐ హ్యావ్ గాట్ అక్వాంటెన్స్ విత్ ఎంటైర్ పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్సెప్ట్ వెల్దుర్తి అండ్ కృష్ణగిరి. నేను అక్కడ పనిచేయలేదు. బట్ అర్లియర్ ఈవెన్ పత్తికొండ కాన్స్టిట్యున్సీ కింద ఉన్న గోనెగండ్ల చేశాను, తుగ్గిలి ఎస్ఐగా చేశాను. ప్రజెంట్ ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆస్పరి 50% ఆలూరు కాన్స్టిట్యున్సీ ఉండింది, పత్తికొండ ఉండింది. ఇక్కడ పనిచేశాను ఎస్ఐగా, ఆస్పర్ ఎస్ఐగా పనిచేశాను. సో కంబైన్డ్ ఇప్పుడు పత్తికొండ సర్కిల్ అగైన్ ఇప్పుడు 3 సర్కిల్స్ అయింది. ఒకటి ఎస్హెచ్ఓ పత్తికొండ, దేవనకొండ ఎస్హెచ్ఓ, పత్తికొండ రూరల్ సర్కిల్ కన్సిస్టింగ్ ఆఫ్ జొన్నగిరి, మద్దికేరి అండ్ పత్తికొండ. ఈ 5 పోలీస్ స్టేషన్లు ఒక పోలీస్ స్టేషన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ సీఏగా పనిచేశాను. అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ సీఏగా పనిచేస్తున్న పత్తికొండకి ఇప్పుడు డిఎస్పీ పత్తికొండకి మార్పు వచ్చిందా? సేమ్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు అనాలిసిస్ చూసుకోండి. ఆళ్ళగడ్డ మీరు ఎప్పుడన్నా యూ కెన్ కలెక్ట్ ది ఎవిడెన్స్. అక్కడ ఎట్లయితే ఆళ్ళగడ్డలో వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కోస్టల్ ఏరియా లాగా ఎట్లయితే ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసి దాన్ని ఎలాంటి ఇది లేకుండా చేశామో అదేవిధంగా పత్తికొండ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అప్పుడు దెన్ డిఐజీ గారు కూడా వచ్చి మొత్తం ఫ్యాక్షన్ అంతా కంట్రోల్ అయిపోయింది అని చెప్పేసి పత్తికొండ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఆయన ఓపెన్గా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడున్న కపట్రాల 9 మర్డర్స్ జరిగిన తర్వాత 11 మర్డర్స్ అటెస్టేజ్ 11 మర్డర్స్ జరిగిన తర్వాత 3 సిఐలు పారిపోతే యాక్చువల్గా నాకు పోస్టింగ్ ఇవ్వరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ వాజ్ అండర్ ది ఫాల్స్ నోషన్ అనమాట. ఎవరు ఆయన దగ్గరికి పోయేదంతా కూడా ఈయన అట్లా ఇట్లా అని చెప్పేసి మనకు ఫ్యామిలీకి అగనిస్ట్ అది ఇది అని చెప్పేవాడు. ఓపెన్గా చెప్తున్నాను నేమ్స్ కూడా. చెప్తే నేను స్ట్రైట్గా చేసేవాడిని కానీ నేను సరెండర్ అయ్యేవాడిని కాదు. నాకు పోస్టింగ్ కోసం నేను ఏ రోజు భయపడలేదు. సో అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి నాకు అగనిస్ట్గా అనుకున్నారు. సబ్సిక్వెంట్గా ఏమైపోయిందంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఇతనికి ఏదైనా మనము రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు నేను పత్తికొండ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నా అదృష్టం కొద్దీ 3 సిఐలు పారిపోతే నాకు పోస్టింగ్ ఇచ్చారు. పొలిటికల్ పోస్టింగ్ కాదు. సో ఎవడు పోకపోతే ఎవడో ఉన్నాడు కదా, వెంకటరామనాయుడు పట్టుకొని వేసేయండి అని చెప్పేసి వేశారు ఇక్కడ. సో దాంతో 11 మర్డర్స్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఇక్కడికి రావడము, కపట్రాల ఫ్యాక్షన్ లేకుండా చేయడము, కోటకొండ ఫ్యాక్షన్ లేకుండా చేయడము, ఇంకా గుండ్లకొండ ఫ్యాక్షన్ లేదు, వెలమకూరు ఫ్యాక్షన్ లేదు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఇప్పటికీ పికెట్స్ ఉన్నాయి నేను చెప్పే విలేజెస్లో. నేలతల పికెట్స్ మీకు. సో ఇప్పుడు నాకున్న పికెట్స్ వచ్చేసి 14 పికెట్స్ ఉన్నాయి. ఆస్పర్ లిమిట్స్లో హలిగర్ అనే పికెట్ ఉంది, చిప్పగిరి లిమిట్స్లో చిప్పగిరి అనే పికెట్ ఉంది. తర్వాత నేను చెప్పిన విలేజెస్లో వెలమకూరు పికెట్ ఉంది, కపట్రాల పికెట్ ఉంది. సో తర్వాత ఇక్కడ తుగ్గల్ లిమిట్స్లో కడమకుంట్ల పికెట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హోసూరులో పికెట్ ఉంది. తర్వాత ఆలూరులో వచ్చేసి అరికెర్లో పికెట్ ఉంది. మొత్తం 14 ప్లేసెస్లో పికెట్స్ ఉన్నాయి నాకు. 14లో హెవీ సెన్సిటివ్ పికెట్ ఇది. హెవీ సెన్సిటివ్ ఇప్పుడు ఓన్లీ కపట్రాల ఒకటే ఉండేది. బట్ ఇవి ఇంకా ఓల్డ్ ఆ డార్మెంటెడ్ నేచర్ ఎప్పుడైనా రివైవ్ కావచ్చు అని చెప్పేసి అని ఉంది. కానీ పికెట్స్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ యాక్చువల్గా ఈ టోటల్ నేను చెప్పిన ఈ పత్తికొండ ఏరియా అంతా కూడా నేను ఇక్కడ సిఐగా పనిచేసిన తర్వాతనే టోటల్ ఫ్యాక్షన్ అంతా కూడా రూయిన్ చేశాను. కానీ పత్తికొండలో మీరు చెప్పిన 11 మర్డర్ల తర్వాత కప్పటాల వెంకటనాయుడు ఆపోజిట్ పార్టీ మరొకసారి ఊర్లోకి వస్తే మరొకసారి రివెంజ్ వచ్చేదని ఒక వాస్తవం అంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, ఆల్రెడీ ఉన్నారు, ఆల్రెడీ ఊర్లోనే ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి ప్రాబ్లమే లేదు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఆల్రెడీ వాళ్ళకు కన్విక్షన్ పీరియడ్ కొంత చేశారు, తర్వాత వచ్చారు. సో వచ్చిన తర్వాత అక్కడ ఈదుల దేవరబండి అని చెప్పేసి దాంట్లో అక్కడ మద్దిలేటి నాయుడు ఉంటున్నాడు, దివాకర్ నాయుడు, వీళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటున్నారు. సో ఈ వెంకటప్ప నాయుడు గారి కూతురు బొజ్జమ్మ వీళ్ళందరూ కూడా జిల్లేడు బుడుకులు అని చెప్పేసి మొదటి నుంచి అక్కడే ఉంటున్నారు. సో అక్కడ ఎక్కడ ఉన్నారండి? సేమ్ జిల్లేడు బుడుకులు అంటే కపట్రాల హ్యామ్లెట్ అది. అక్కడ పేరుకే కపట్రాల కానీ వెంకటప్ప నాయుడు ఇద్దరు వైఫ్స్ అయితే ఒక ఆమె కపట్రాల్లో ఉండేది, మెయిన్ వైఫ్ వచ్చేసి ఇప్పుడు ఆ బొజ్జమ్మ వాళ్ళ మదర్ వచ్చేసి జిల్లేడు బుడుకులో ఉండేది. సో అక్కడే ఉంటున్నారు ఇప్పుడు. సో అక్కడే ఉంటున్నారు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు మేము ప్రికాషన్ తీసుకుంటాం, బోత్ పార్టీస్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో బికేమ్ వాల్మీకి
ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎంటైర్ స్టేట్ బుజ్జమ్మ బొజ్జమ్మ గారు. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ ఇన్సిడెంట్స్ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ హోసూరు నేను రాకముందు జరిగింది. బొమ్మిరెడ్డిపల్లి కూడా వెల్దుర్తి మండలంలో బొమ్మిరెడ్డిపల్లి ఉంది, అక్కడ ఆ ఇన్సిడెంట్ కూడా నేను రాకముందే జరిగింది. సార్ ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం, కానీ కర్నూలు జిల్లాలో ఏది జరిగినా మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది మీకు వెంకటరామ గారికి పిలిపేందుకు వస్తుంది. అంటే పాత సీనియర్ ఆఫీసర్ అయినా ఇన్వెస్టిగేషన్ ది బెస్ట్ చేస్తారనా, లేదంటే పొలిటికల్గా కూడా టచ్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారని? అన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ వెంకటరామయ్య ఉన్నాడంటే ఎవరు ఇంకేం మాట్లాడరు ఒకటి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కాంప్రమైజ్ కామనేది ఒకటి. రైట్. తర్వాత ఆఫీసర్స్ ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు, స్క్రూప్లెస్గా ఒబీడియంట్గా పాటిస్తారని చెప్పేసి. జనరల్గా కొంత ఏమవుతుందంటే పొలిటికల్గా ఉంటే ఒబీడియన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటివన్నీ ఏమి లేకుండా, పైగా మోర్ ఓవర్ ఈవెన్ పొలిటీషియన్స్ మన మాట వినకపోయినా విత్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ కింద పబ్లిక్ ఎప్పుడు కూడా మన మీద హోప్స్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి లీడర్ వినలేదనుకోండి ఇమ్మీడియట్గా జనరల్లో పబ్లిక్ వెళ్ళిపోతాం. పబ్లిక్ వెళ్ళిపోయి ఒక ఇన్సిడెంట్ అంటే ఫన్నీ థింగ్ చెప్తున్నాను మీకు. ఒక లీడర్ వచ్చేసి ఆఫీస్ మీదకి వస్తే 2 గ్రూపులు వచ్చినాయి, అక్కడ ఒక 200 ఇక్కడ ఒక 200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పబ్లిక్ అంతా చెప్పాం, ఏమయ్యా మీరు రాజకీయ నాయకులు పిలుచుకొని వచ్చారు కదా, మరి మీరు రాజకీయం కావాలన్నా పోలీస్ ఆఫీసర్గా కావాలన్నా, లేదా నేను ఒక వెంకటరామయ్యగా మీ దగ్గరకు వచ్చి మీకు సమస్య పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి, కావాలంటే మాకు ఇవన్నీ ఏమొద్దు సార్, మీరు ఊర్లోకి రండి మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పి. అటువైపు 200 ఇటువైపు 200 గ్రూప్ ఉన్నప్పుడు సో అట్లంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది మొదటి నుంచి పెట్టుకున్నాము. సబార్డినేట్స్ కూడా సరే మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఇంకోటి చేసినా డిపార్ట్మెంట్ కోసం చేస్తున్నారు కదా, వీళ్ళ ఇంటి కోసం కాదు, తప్పు చేస్తే కాదు, తప్పు చేసిన వాళ్ళు మనం ఎప్పుడు కూడా అంటే పూర్తిగా కరప్షన్ కానీ లేకపోతే పబ్లిక్ వేధించడం ఇట్లాంటివి కాకుండా విత్ గుడ్ ఫెయిత్ డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా చేయని వాళ్ళని అవుట్రేట్గా వెనక్కి ఈగ కూడా వాళ్ళని డిపార్ట్మెంట్ పైన సార్ ఉంటే సో వాళ్ళ సబార్డినేట్స్ పైన బ్రహ్మాండంగా వెనకేసుకొని వస్తాడు అని చెప్పేసి అని. లేకపోతే నాకు నాకెందరికేమీ పర్సనల్ రైవాలరీ లేదు కదా. ఇంటర్న్ యాక్చువల్గా వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళందరూ కూడా మా ఫాదర్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ పెదనాన్న అక్కడ గుత్తిలో డాక్టర్, మా ఫాదర్ అక్కడ వాళ్ళతో బాగా హ్యాపీగా ఇంటర్ అంతా ఫ్రెండ్స్, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా కర్నూలు బస్ యాక్సిడెంట్, ఆ కేసులో తప్పు ఎవరిదండి? అంటే 13 బస్సులు క్రాస్ అయ్యి వెళ్తున్నా మీరు ఎందుకు చూడలేకపోయాడు? యాక్చువల్గా పోలీసుది కానీ లేకపోతే ఇంకోటి కానీ అక్కడున్న మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు లెక్క తీసుకుంటే ఇక్కడ ఎవరిది ఏం తప్పు లేదు. అప్పుడున్న పరిస్థితి వలన ఆ ఇన్సిడెంట్ అనేది ఆ విధంగా జరిగింది. చూడండి, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది 2 అబ్బాయిలు అక్కడ పెద్దటేకూరు దగ్గర మందు తాగారు, పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొట్టించుకున్నారు, పక్కనే వచ్చి జస్ట్ ఒక 175 మీటర్స్ డిస్టెన్స్లో సెంటర్లో ఉన్న డివైడర్కి తగిలి అతను ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. అంటే బికాజ్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. సో అది జరిగిన వెంటనే ఇక్కడ నేను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. లేదు అసలు. అది లేదని మీరు చెప్తే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను ఆ మాట అనలేకపోతున్నాను, ఎందుకంటే బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మీ డ్యూటీ ఏంటి, మీరేం చేశారని చెప్పేసి రేపు పొద్దున క్వశ్చన్ చేయకూడదు. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమైందంటే ఒక అబ్బాయి వాడు తాగుబోతు కావచ్చు ఇంకోటి కావచ్చు, డివైడర్కి కొట్టి మోటార్ సైకిల్ అటు సైడ్ మధ్యలో రోడ్డుకి మధ్యలో పడి ఆ ఇబ్బంది పడుతూ డెడ్ బాడీని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ లాగి మోటార్ సైకిల్ లాగడానికి ప్రయత్నం చేసేలోపు ఈ సోకాల్డ్ బస్సెస్ కానీ లారీస్ కానీ, ఒక బస్ డ్రైవర్ వీడు ఒకడే కాదు అందరూ చూస్తూ పోతున్నారే కానీ అది కూడా రికార్డు కూడా మేము కలెక్ట్ చేసాం. బస్సులో ఒక ఫ్రంట్ కెమెరాతో వీడు ఆ డెడ్ బాడీ పక్కన ఉన్నది, మోటార్ సైకిల్ మధ్యలో పడింది, ఆ మోటార్ సైకిల్ని ఇటువైపు ఇట్లా కట్ చేసుకొని పోతున్నారే తప్ప ఎవరు ఆపలేదు. అయితే అప్పుడు ఆ వర్షం వచ్చే దీంట్లోన ఈ కండిషన్స్లో ఎవరు ఆపకుండా పోతే ఒక బస్సు ముందు బస్సు వాడు కొంత లాగాడు, అది దగ్గర ఒక 55 మీటర్స్ దాకా లాగాడు. అప్పుడు అది ఫ్రిక్షన్ వచ్చి పెట్రోల్ ట్యాంకు ఎక్స్ప్లోడ్ కాలేదు. సో వాడు ఆ విధంగా వేసి మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ బస్సు వాడే మొత్తము ఎందుకు ఈ విధంగా ఒక 55 మీటర్స్ దాకా లాగి ఆ తర్వాత మరి ఎందుకు వీడు మరి రిమైనింగ్ డిస్టెన్స్ అంతా వచ్చాడని చెప్పేసి అని మేము కొద్దిగా అంటే జనరల్గా చూస్తేనే ఏమనిపిస్తుందంటే ఈ బస్సు వాడే అక్కడ బ్రేక్లు వేసి వాడిని కొట్టేసి యాక్చువల్గా కొట్టిన తర్వాత ఒక 55 మీటర్స్
వచ్చి అక్కడ ఏమున్నాయి మా టైర్ మార్క్స్ ఉన్నాయి, స్కిడ్ మార్క్స్ అంటారు, ఆ స్కిడ్ మార్క్స్ ఉన్నాయి అక్కడ కొట్టి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇంత దూరం పోయి ఇక్కడ పోయి ఆపాల్సి వచ్చింది, అక్కడే స్కిడ్ మార్క్స్ వచ్చినాయి, అక్కడే ఆపింటే అయిపోయినది కదా అనుకున్నాం. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఒకడు ఐ విట్నెస్ ఎవడైతే ఆ మోటార్ సైకిల్లో పిలియన్ రైడర్ ఉన్నారో వాడు నెక్స్ట్ డే ఈవినింగ్ మనం దొరికిన తర్వాత వాడి కంప్లైంట్ బేసిస్ పైన ఇంకో కేసు కట్టాం. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కట్టి వాడికి ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అది సపరేట్ కేసు కట్టాం. కట్టిన తర్వాత అప్పుడు మనకు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమి వెలుగులోకి వచ్చిందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఈ తాగి నడపడం వలన యాక్సిడెంట్ కావడము, ఆ మోటార్ సైకిల్ వాడము, ఒక బస్సు వాడు కొంత డ్రాగ్ చేయడము, ఈ బస్సు వాడు అప్రయత్నంగా వాడు వెనకాలే పోతుంది వితౌట్ గ్యాప్. చూడండి ఈ బస్సు డ్రైవర్లంతా ఎంత నెగ్లిజెంట్గా, ఎంత ఇది అంటే ప్రాణాలు అంటే లెక్కలేదంటే వాడు జస్ట్ స్కిడ్ మార్క్స్ వచ్చిపోయిన తర్వాత వాడు వెనకాలనే వరుస పెట్టి రావడము, వీడు కరెక్ట్గా దాన్ని మధ్యలో సెంటర్లో వేసుకోవడము, దాదాపు 120 మీటర్స్ పైగా డ్రాగ్ చేయడంతో అక్కడ స్పార్క్కి వచ్చేసి పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ ఎక్స్ప్లోడ్ కావడము. ఆ కరెక్ట్గా పెట్రోల్ ఈ మోటార్ సైకిల్ కూడా ఎక్కడుంది, బస్సులో ఉన్న మోర్ దాన్ 250 లీటర్స్ డీజిల్ ఉంది. డీజిల్ ఎప్పుడైతే మనకు 56 సెంటిగ్రేడ్ టెంపరేచర్ కంటే పెరిగిపోతుందో ఆ టెంపరేచర్ వేడి అనేది ఆటోమేటిక్గా డీజిల్ కూడా ఫైర్ అవుతుంది. అంటే పెట్రోల్ కాకుండా డీజిల్ కూడా ఫైర్ అవుతుంది. డీజిల్ కూడా ఫైర్ అయింది. అదే కదా అగ్నికి ఆజ్యం పోసినట్లుది. ముందే ఫైర్ ఇది పెట్రోల్, దానికి డీజిల్ కూడా ఉంది. టెంపరేచర్ ఇది ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ కావడంతో టెంపరేచర్ పెరిగితే అంత ఫాస్ట్గా ఫ్లేమ్స్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి డ్రైవర్ నెగ్లిజెన్స్ ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాడి యొక్క ఇది, ఈ రెండింటి వలన కాస్ట్ 19 లైఫ్స్. సార్ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తాగున్నాడు, వెనక్కి కూర్చున్న వ్యక్తి తాగున్నాడు అనుకుంటాం. తాగున్నాడు ఇద్దరు కలిసి తాగారు, యాక్సిడెంట్ అయింది. వీడు డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చాడు. బండిని తీసుకొచ్చే క్రమంలో ఎవరు ఆపలేదు. ఒక బస్సు లాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే ఆ సిరీస్లోనే ఈ సోకాల్డ్ 19 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇదొకటి లాస్ట్ బస్సు. ఎవడైతే వీడున్నాడో వీడి బస్సు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో స్ట్రక్ అయిపోయింది. కరెక్టే, కానీ కేసు డ్రైవర్ మీద కాకుండా డ్రైవర్తో పాటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వెనకున్న 304 పార్ట్ 2 పెట్టచ్చు కదా. ఆల్రెడీ డ్రైవర్ మీద 304 పెట్టాం కదా. డ్రైవర్ మీద పెట్టారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నారు, అతని పైన కేసు పెట్టాం ఆల్రెడీ. ఆయన మీద కూడా ఉందా? ఆయన కూడా ఉంది, బట్ ఆయన ఆల్రెడీ డైడ్ కాబట్టి ఆటోమేటిక్గా దట్ విల్ బి. చనిపోయిన వ్యక్తి వెనక్కి కూర్చున్నాడు కదా, వెనకున్న వ్యక్తి ఈజ్ నాట్ ఏ రైడర్ కదా. ఎక్కడ కూడా మన చట్టంలో డ్రైవర్కే పెనాల్టీ ఉంటుంది కానీ పిలియన్ రైడర్ తాగకూడదని ఎక్కడ లేదు. తాగకూడదని కాదు కానీ అంటుంది అక్కడ క్వశ్చన్ అది కాదు. వెహికల్ ఆగింది, డెడ్ బాడీని బయట తీసుకొచ్చాడు, ఒక బస్సు తప్పించాడు. కానీ ఆ బస్సులు బండి లావడం ఇష్టం లేక, లేదంటే బండి సాగాడు కానీ ఇంకా చేయకుండా వెళ్ళిపోయాడు. ఆయన చేయకుండా కాదు, వీడు జస్ట్ మోటార్ సైకిల్ పట్టుకొని ఇలా లాగేటప్పటికే ఒక వెహికల్ వచ్చి లాక్కుంటూ పోతుంది. ఇంకా వరుసగా దానిపైన సిరీస్ ఆఫ్ వెహికల్స్ పోతున్నాయి. ఆ క్రమంలోనే ఈ బస్సు వాడు మధ్యలో దాని కరెక్ట్ సెంటర్లో స్ట్రక్ అవ్వడము, ఎక్స్ప్లోడ్ కావడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అవగానే పారిపోయి ఉన్నాడు ఆయన. ఎవరు? అతను పెళ్లి ఉందని చెప్పేసి యాక్చువల్గా అక్కడ నుంచి చూసి తర్వాత ఏమవుతుందని చెప్పేసి భయంతో పారిపోయాడు. అంటే ఇందులో ఆయన రోల్ లేదు, నెగ్లిజెన్స్ ఏంది అంటే ఇందులో మెయిన్ అయితే డ్రైవరు మెయిన్ ఎవరైతే తాగి డ్రైవ్ చేశాడో అతనికి సపరేట్ కేసు. అది యాక్చువల్గా సపరేట్ కేసు హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అగెనిస్ట్ ది మోటార్ సైక్లిస్ట్. తర్వాత డ్రైవర్ ఏదైతే చేశాడో ఇతనికి అగెనిస్ట్గా ఇంకో కేసు రిజిస్టర్ చేశాము. అందులో ఓనర్ నెగ్లిజెన్స్ కూడా, అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ బయటికి ప్యాసింజర్స్ రాకుండా పోవడానికి. ఆ బస్సులో డ్రైవర్కి పక్కన ఉన్న డోర్ కూడా ఇప్పుడు ఓపెన్ కావట్లేదు కదండి. వాస్తవం, దానిపైన కూడా కేసు వేసాము. అది సెక్షన్ ఆఫ్ లా కూడా వేసాం, అప్రాప్రియేట్ సెక్షన్స్. అది ఓపెన్ ఏంటో కొంత తగ్గుంటుంది, కొంత ఇంకా 19 మెంబర్స్ కాకుండా కొంతమంది సేవ్డ్ దేర్ లైఫ్స్. అందులో సెన్సార్స్ కూడా ఉంటాయి, అవి కూడా పనిచేయలేదు అంటారండి బస్సులో. ఫ్యాక్ట్ అది చాలా మటుకు పనిచేయలేదు. బాగా నెగ్లిజెన్స్ అనేది ఓనర్ నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉంది. అందుకని మనం ఓనర్ పైన తర్వాత డ్రైవర్ పైన 304 పార్ట్ 2 కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరూ అరెస్ట్ అంటే కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాం. వచ్చారు బయటకి, అతను బెయిల్ మీద వచ్చారు. తర్వాత ఇతనికి ఓనర్కి ఏమైందంటే కోర్టు ఇట్ సెల్ఫ్ ఓన్లీ మోటార్ వెహికల్ వైలేషన్స్ కిందనే తీసుకుంది కానీ కాగ్నిజెన్స్ 304 పార్ట్ 2 అనేది ఓనర్కి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి దానిపైన రివిజన్ పిటిషన్ కూడా వేసాము. అది రిజల్ట్ కూడా వచ్చింది, తీసుకోలేదు. బట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ అన్ని కూడా వేసాం. రిమైనింగ్ ఎక్సెప్ట్ 304 పార్ట్ 2 ఓనర్కి అప్లై కాదు, డ్రైవర్కి అప్లై అవుతుంది కాబట్టి దానిపైన మేము ప్రొసీడ్ అయ్యాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. 91లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు రకరకాలు చూసారు, ఫ్యాక్షన్ చూసారు, మా నక్సలిజం అన్నీ చూసారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ మీ ఏరియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఎక్కడైనా సరే సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? కేసు అవ్వడం
మీరు వాడిని కొంచెం తిరగడం అంత పక్కన పెడదాం. అసలు ముందు పబ్లిక్ నుంచి ఏం కావాలి? పబ్లిక్లో చైతన్యం కావాలి. అందులో భాగంగానే మా గౌరవ డీజీ గారు కానీ, మా డిఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ప్రతిరోజు ప్రతి నిత్యము మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇప్పుడు సైబర్ క్రైమ్ పైనే టోటల్గా మేము నంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం. 1930కి ఇచ్చేయండి, మీరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రాకపోయినా పర్వాలేదు, మీరు 1930కి ఇవ్వండి అనేది కానీ, అంటే జరగకముందు, అది జరిగిన తర్వాత జరగక ముందు మాత్రము ప్రతి విలేజ్లోనూ ఈ రోజు లేదనకుండా సైబర్ క్రైమ్ పైన, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ పైన, ఈ రెండింటిపైన కూడా ఫోకస్ చేస్తూ ప్రతిరోజు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. బట్ మన ఇండియా అనేది సమ్ కోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది, మనం రీచ్ కాగలిగేది ఎంతవరకు అయితే కాగలుగుతున్నాము. ఎక్కడో చోట పొరపాట్లు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా రీసెంట్గా చూస్తూ ఉంటాము. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ కూడా పొరపాట్లు చేస్తున్నారు. అది కరెక్టా కాదా, ప్లాట్ఫామ్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏం కథ అనేది ప్లాట్ఫామ్స్ కూడా కరెక్టా కాదా అనేది చూసుకోకుండా చేయడం వల్ల ఇట్లాంటివన్నీ జరిగిపోతుంటాయి. ముఖ్యంగా మనము ఇప్పుడంతా కూడా మొత్తం మన లైఫ్ అంతా కూడా మన సెల్ ఫోన్లోనే ఉంది. సో సెల్ ఫోన్ హ్యాండిల్ చేయడం అనేది ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ సెల్ ఫోన్లోనే మన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏం వస్తున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ అయితేనేమి, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఫ్రాడ్ చేయడం అయితేనేమి, తర్వాత అమ్మాయిలను ట్రాప్ చేయడం అయితేనేమి, తర్వాత పొరపాటున కానీ మన మొబైల్ కానీ, మన ఈ ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఎవరికైనా మన ఎంత ఫ్రెండ్ అయినా కావచ్చు వీళ్ళకి ఇస్తే అయితేనేమి, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల కారణాల వల్ల బై మిస్టేక్ మనం పాస్వర్డ్ ఎవరికైనా చెప్పి ఉండడం వల్ల అయితేనేమి, దీనివల్ల సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్ ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు, నేను యాక్చువల్గా దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా నాకు కొంత సైబర్ ఫ్రాడ్ పైన కొంచెం ఎక్కువ టైము, ఇలాంటి అమ్మాయిల పైన, తర్వాత సైబర్ కేసెస్ పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవగాహన ఉండడం వల్ల కూడా ట్రేస్ అవుట్ చేసి ఇమ్మీడియట్గా విక్టిమ్స్కి న్యాయం చేయగలుగుతున్నాం. సైబర్ క్రైమ్ గతంలో వెంకటరామయ్య గారి డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ అయింది, తర్వాత ఆయన నక్సల్స్ ఆయన కూడా బాధితులు. ఇన్ని రకాలు చూసిన తర్వాత ప్రజెంట్ మాత్రం సైబర్ క్రైమ్ పట్ల చాలా ఎక్కువగా అవేర్నెస్ ఉండాలంటున్నారు. గతంలో జరిగిన క్రైమ్కి ఎవరు చేశారనే విషయాన్ని చాలా క్లియర్గా తెలిసేది కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ వెళ్ళేవారు, పట్టుకునేవారు. కానీ ఇప్పుడు మన కంటికి కనిపించకుండా, కనీసం కర్ర కూడా వాడకుండా కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ పట్ల మనం కేర్ఫుల్గా ఉండాలంటున్నారు వెంకటరామయ్య గారు. ఆఫ్లైన్లో ఎంత కేర్ఫుల్గా ఉంటామో ఆన్లైన్ అంతకన్నా ఎక్కువ కేర్ఫుల్ ఉంటేనే ఈ నేరాలు అదుపుకి అడ్డుకొట్టు వేయచ్చు అంటున్నారు. అడిగాం కదా అని ఎవరు పడితే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లకు ఓకే చేసి ఇటువంటి విషయాలన్నీ, మనం ఇంటి విషయాలు అన్నీ కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా మనం మోసపోతాం. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్కి మన అమాయకత్వం, మనలో అత్యాసే ప్రధాన వనరుగా మారుతుంది కాబట్టి ఈ రెండింటి పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ వెంకటరామయ్య గారు చెప్తున్నారు. ఇది ఈ వారం వెంకటరామయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.